28వ అధ్యాయం మనం అందరికీ తెలిసిన భాగమే. ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఎవరైనా మౌతులో చదవచ్చు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇంకా నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఓకే, తర్వాత 8వ వాక్యం కూడా, నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. అదేంటంటే ఏమంటాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల. వినడం అంటే మామూలుగా ఈ చెవిలో విని ఈ చెవిలో వదలడం కాదు, వినడం కాదు. విని లోబడి విధేయత చూపే ఒక అనుభవం, లోబడే ఒక అనుభవం. ఆమేన్. చెవి ఎగ్గుడి, ఆలకించుడి, లోబడి ఉండుడి అని ఇలాంటి పదాలు కనిపించినప్పుడు అలా గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పింది వినడం కాదు, ఆ యొక్క చెప్పింది విని ఆ విన్నదాని ప్రకారంగా చేయడం. ఆమేన్. క్రియ చూపించడం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా వినడం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని స్వరం నీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే లోబడటం, ఆలస్యం చేయకుండా. ఆమేన్. ఇక్కడ మనం కొన్ని పదాలు నాకు కనిపిస్తున్నాయి, అవి మరలా మీకు జ్ఞాపకం చేయాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ దీవెనలన్నీ నీకు వచ్చునన్నాడు. అసలు మనం వాక్యం, మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం కనుక, ఇప్పటికే ఆల్రెడీ యేసయ్య చనిపోయి రక్తం చిందించి గాయం చెందాడు కనుక, సిలువలో శాపమయ్యాడు కనుక గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. మనం న్యూ కవెనెంట్ కింద ఉన్నాం. ఇప్పుడు మనం చదివిందేమో పాత నిబంధనలో వాక్య భాగాలు చదివాం. బైబిల్ చెప్తుంది, దేవుని ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ మనం వినాల్సిందే. ఆమేన్. విని లోబడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఆశీర్వాదం ఎప్పుడైనా మనం సంపాదించింది కాదు. గుర్తుపెట్టుకోండి, నేను పని చేశాను, నేను కష్టపడ్డాను, ఈ కష్టపడి కట్టాను, కష్టపడి కొన్నాను, మిగిల్చి కొన్నాను, ఈ భూమిని కొన్నాను, ఈ బంగారం కొన్నాను, ఇంత ఉద్యోగం చేశాను, రాత్రి పగులు ఎక్స్ట్రా డ్యూటీలు చేశాను, ఇలా చెప్తా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనకేం జరిగిందో తెలియాలి. మనము ఏదో చేసినందుకు కాదు ఆశీర్వాదం. ఆల్రెడీ మన క్రియల వలన నీతిమంతులం కాలేదు, అర్హులం కాలేదు. ఏ బ్లెస్సింగ్ అయినా యేసయ్య సంపాదించాడు, యేసయ్య పని చేశాడు. ఇప్పుడు చూడండి, మా నాన్న ఈ చర్చి కట్టించాడు, నేను నీళ్ళు పోయలే నేను దీని కొరకు డబ్బులు సంపాదించలే, చాకిరీ చేయలే. ఆయన కట్టించి బిల్డింగ్ ఇచ్చాడు, నేను పని చేస్తున్నాను ఇక్కడ. అర్థమవుతుందా? ఎవరు పని చేశారు? అలాగనమాట. యేసయ్య ఆల్రెడీ పని చేశాడు, సంపాదించాడు. ఆయన నన్ను ఆశీర్వదించాడు, ఆయన నన్ను నీతిమంతులుగా చేశాడు, అర్హులుగా చేశాడు. ఆయన నన్ను శత్రువుగా ఉండగా ఇంకను పాపి ఉండగా ప్రేమించాడు నన్ను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. సో దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ఒక మాట అన్నాడు, ఆయన సంపాదించింది మనము అనుభవించడానికి మనం చెవి యొగ్గి వినాలి. హల్లెలూయా. ఆయన ఇన్స్ట్రక్షన్స్ వినాలి. కొత్త నిబంధనలో ఆ యొక్క సిలువలో ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినప్పటికీ, యేసయ్య నెరవేర్చినప్పటికీ, అది మనం ఏం చేసాడో, మనకు ఏం జరిగిందో, మనకు జరిగిన కార్యం ఏంటో, ఎలాగా శాపమంతా ఆయన తీసుకొని మనల్ని ఎలా విమోచించాడు, ఎలాగా దేవుని రాజ్యంలో చేర్చాడో, ఎలా అర్హునిగా చేశాడో, ఎలా వారసునిగా చేశాడో, ఆ సంగతులన్నీ విని చెవియొగ్గి ఆ విన్నదాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అదే స్వతంత్రించుకోవాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. సో మనం సంపాదించామంటే గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడి సంపాదించింది కాదు, అది యేసయ్య వలన. ఇక్కడ ఏమన్నాడు? మొదటి ద్వితీయోపదేశకాండం చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, మీరు కనుక మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని మాట ప్రకారంగా ప్రవర్తిస్తే, దాని ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా చేస్తే అన్నప్పుడు, దీస్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ అపాన్ యూ. ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకు వచ్చి ప్రాప్తిస్తాయి అన్నాడు. ఈ పదం చూడండి. ఆమేన్. నీవు వెళ్ళడం కాదు, వెతకడం కాదు, నీవు
దివారాత్రులు ఆలోచించడం కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఊరు పోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా పైకి రావాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా పని చేయాలి, ఎలా అక్కర్లు తీర్చు, ఇలా ఆలోచించడం కాదు. ఆశీర్వాదం అనేది అది నిన్ను ఆవరిస్తుంది. బైబిల్లో కొన్ని చోట్ల చూస్తే నేను చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకుంటానన్నాడు. ఆమేన్. ఒకసారి చెప్పాడు తామర పుష్పలే అతడు ఎదుగును అన్నాడు. దేవుడు ఆశీర్వాదం ఉంటే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకని ఈ పదాలు, ఈ చెవియగుడి, ఆలకించుడి, ఆయన మాటకు లోబడి ఉండి సమస్త జనుల కంటే ఎలా హెచ్చుగా ఉంటారో ఆ బాధ్యత నాది అని చెప్పే ఈ వాగ్దానము మీరు స్వతంత్రించుకోవాలి. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28:8 ఒక మాట ఉంది. అదేంటంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 28:8 ఇంకొక మాట ఉంది. నీ కొట్లలోనూ నీవు చే ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న దేశములో ఆయన నిన్ను ఇక్కడ చూడండి, పనులన్నిటిలో దేవుడు ఆశీర్వాదం ఉన్నట్లుగా ఆజ్ఞాపిస్తాడని ఉంది. ఆమేన్. చూడండి, విధేయత చూపితే ఏం చేస్తాడు? దేవుని మాట ప్రకారంగా చేయడానికి ప్రారంభం చేస్తే నీవు ఉన్న దేశంలో ఆస్వాదించబడతావు. ఎప్పుడు చెప్పాను, నువ్వు ఆస్వాదించబడేది ఎందుకంటే నీవు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ పదం వాడిదని నీ కొట్లలోను అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మోడర్న్ లాంగ్వేజ్లో నీ బ్యాంకులోను. ఆమేన్. ఎంతమందికి రెండు బ్యాంకుల అకౌంట్ ఉంది? చేతులు ఎత్తండి. 2 బ్యాంకుల్లో అకౌంట్ ఉంది. ఎంతమందికి ఉంది? హలో, ఎంతమందికి అకౌంట్స్ ఉందా నీ బ్యాంకులో? 1. 2 అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి? ఓకే, 3 అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి? 3 అకౌంట్లు. రాజుగారు 3 అకౌంట్లు లేవా? 2నా? 4 అకౌంట్లు ఎంతమంది ఉన్నాయి? అసలు అకౌంట్ ఉందా? ఎంత అకౌంట్ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇంకా అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ తీసుకోండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీ కొట్లలోను అన్నప్పుడు ఆ దినాల్లో వరేసారు అనుకోండి, ఆ వరి పంట వేస్తే ఆ యొక్క ఒడ్లన్నీ వస్తాయి కదా, ఇంటి ముందు ఒక ఇల్లులా కట్టి ఆ యొక్క ధాన్యాలన్నీ దాచిపెట్టుకొని వర్షం పడకుండా సేవ్ చేస్తారు. ఓకేనా? ఆ దినాల్లో అది. ఇప్పుడు మనం ఎక్కడ దాచిపెట్టుకుంటాం మీ డబ్బులు? చెప్పండి, డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకుంటాం? బ్యాంకుల్లో. ఒకవేళ ఇంట్లో ఎక్కడికైనా చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏదో జరిగిపోతుందని బ్యాంకుల్లో పెట్టేసుకుంటున్నారు. ఆమేన్. చెప్పండి ఆమేన్. నీవు ఎక్కడ చేపెట్టి పని చేస్తావో అక్కడ పనిని ఆస్వాదిస్తాడు. అంతేకాదు, నువ్వు తీసుకొచ్చి స్టోరేజ్లో ఎక్కడ పెడతావో, ఆమేన్, అది ఫోన్పేలో ఉన్నాయో, గూగుల్ పేలో ఉన్నాయో, బ్యాంకులో ఉన్నాయో, ఎన్ని బ్యాంకులు ఉన్నాయో, మొత్తానికి ఏం చేస్తాడు? ఆ కొట్లలో ఏం చేస్తాడు? ఏమనుంది ఇక్కడ? ఈ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నం దీవెన ఉన్నట్లుగా కమాండ్ చేస్తాడంట. బ్లెస్సింగ్ ఉంటే ఏమైంది చెప్పండి? అక్కడ నిలవ ఉంటుంది, అయిపోదు అక్కడ. ఆమేన్. మల్టిప్లై అవుతుంది, అయిపోదు. ఆమేన్. ఒక 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు బ్యాంకులో వేసామనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఎంతో వస్తుంది కదా, పర్సెంటేజ్ అంత ఇస్తారు కదా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అలాంటి ప్రాసెస్ ఏది? ఆమేన్. దేవుని చేస్తా నీ కొట్లలో నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ. ఎందుకంటే నువ్వు అర్పణలు అర్పించడానికి మీరు సిద్ధపడినప్పుడు మీకు తెలియాలి, వాక్యం తెలియాలి, యెహోవా ఆశీర్వాదం అనేది తెలియాలి, ఆశీర్వాదాన్ని నమ్మాలి, ఆయన చెప్పింది చేయడానికి సమర్పించుకోవాలి. ఆమేన్. దేశంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. నా ఆలోచన కంటే కూడా దేవుడు ఆలోచించాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గొప్ప సంగతి ఏంటంటే ఆయన ఆజ్ఞాపించేవాడు. ఆమేన్. పనిచేసేది నేను, ఆజ్ఞాపించేది ఆయన. ఆమేన్. మేలు కలిగినట్లుగా ఆజ్ఞాపించేది ఆయన. నా కొట్లలో ఆశీర్వాదం ఉండేటట్లుగా ఆజ్ఞాపించేది ఆయన. అంటే నా బ్యాంకులో ఆశీర్వాదం ఉండను, అంటే బ్యాంకులో ఉన్న మనీ దగ్గర ఆశీర్వాదం ఉండను అనేది ఒక నమ్మిక లేకపోతే నీకు బయట వాళ్ళకి తేడా లేదు. నీకు బయట వాళ్ళకి ఉన్న తేడా నీకు తెలియాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుందంటే దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తే ఎలా ఆజ్ఞాపిస్తాడు? ఆశీర్వాదం ఉండేటట్టుగా ఆజ్ఞాపించాడు అనుకో, 30 అంతులు 60 అంతులు అవ్వచ్చు, 60 అంతులు 100 అంతులు అవ్వచ్చు. అసలు పెరగడం గురించి మీకు తెలియాలి. ఐగుప్తులో ఇశ్రాయేల్ని కట్టడి చేయాలి, పెరగకూడదు, పుట్టకూడదని ఆ ఫరో రాజు బలవంతంగా పుట్ర చేసి ప్లాన్ చేస్తుంటే బైబిల్ చెప్తుంది దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. వారు ఎలా ఆశీర్వదించబడ్డారో తెలుసా? ఏ గవర్నమెంట్ వల్ల ఆపడం. ఆమేన్. ఏ రాజు వల్ల, ఏ ఆర్మీ వల్ల ఇంక్రీజింగ్ అనేది దేవుడు ఆజ్ఞాపిస్తే ఎలా ఉంటుందో మీరు చూడాలా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా.
హల్లెలూయా. బైబిల్ చెప్తుంది తామర పుష్పం వల్లే అతడు ఎదుగుతాడని ఒక చోట ఉంది. అంటే ఏంటి చెప్పి, ఒక చెరువు ఉండిద్ది, ఆ చెరువులో తామరాకులు ఉంటాయి. అదే క్లీన్ చేద్దామని ఈ పంచాయతీ వాళ్ళు క్లీన్ చేస్తారు. క్లీన్ చేసేవారు లేదో ఒక్క వారానికి మళ్ళీ అన్నీ వచ్చేసింది. జుట్టు పీక్కుంటున్నారు జనాభా. ఈ గవర్నమెంట్ వాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు. పంచాయతీ డబ్బులన్నీ అయిపోతున్నాయి, కూలీలు పెట్టి పనిచేస్తున్నాయి, ఉన్న డబ్బులన్నీ అయిపోతున్నాయి. అరే సంవత్సరానికి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే అది తరగదు. దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. అది చూసినప్పుడు నీ పోర్షన్ నీకు అర్థం అవ్వాలి. అది కదా నా ఆస్తి. మంచు చూసినప్పుడు అది కాదు నా ఆస్తి, అది కాదు నా ఆస్తి. మల్టిప్లైంగ్ అది కాదు నా ఆస్తి. తరగనిది కనబడితే, సమృద్ధి కనబడితే, మోర్ దెన్ ఎనఫ్ కనబడితే అది నా పోర్షన్. దేవుడు నా కొరకు సిద్ధపరిచింది, నీకు రావాలి. దేవుని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమంటాడంటే నా బాధ్యత, ఆజ్ఞాపించేది నా బాధ్యత. ఆమేన్. ఇంతవరకు బ్యాంక్ అకౌంట్లే కొంతమంది ఆరంభించాలి, తెలియట్లేదు. ఆమేన్. ఎంతమంది బ్యాంకులో పెట్టుకున్నారు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు? చేతులు ఎత్తండి. బ్యాంకులో ఎంతమంది డబ్బులు ఉన్నాయో? అసలు దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుసు? అసలు దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు దాచిపెట్టుకోవడం అంటే తెలుసా? తెలియట్లేదు జనాభాకి. ఆ మిస్టరీ తెలియట్లేదు జనాభాకి. బ్యాంక్ అకౌంట్ ఇంకా కొంతమంది స్టార్ట్ చేయలేదు దేవుని రాజ్యంలో. బైబిల్ చెప్తుంది దేవుడు ఆ యొక్క 1000 రెట్లు. ఒక చోట రాయబడుతుంది, ఇస్సాకు గురించి రాయబడుతుంది. అతడు ఆ సంవత్సరమున అతడు విత్తనం వేసి పంటను అమ్మ 100 అంటే బుర్రకు అర్థం కాదు. ఇట్లా చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు. 100 సంవత్సరాల పంట ఒకే సంవత్సరాన్ని కోసారు అని చెప్పండి అందరికీ. ఎన్ని సంవత్సరాల పంట? 100 సంవత్సరాల పంట ఒకే సంవత్సరం వచ్చింది. హల్లెలూయా. అసలు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చుననే పదం జనాభాకు అర్థం కావట్లా. చెవి యొగ్గండి అంటే అది వినట్లా. మనమంతా ఏంటంటే, మనం ఏమైందంటే నువ్వు ఎంత ఇచ్చావు, నీకేముంది ఆశీర్వాదం అని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఇంకంతే గుండె జారిపోతుంది. అంటే నువ్వు దేవుడికి ఏమో ఎంతో చేసావు, కానీ దేవుడు ఏం చేశాడు? నీకు ఏమి చేయలా. అలా అనిపిస్తుంది. కానీ యెహోవా ఆశీర్వాదం, నేను యెహోవా ఆశీర్వాదాన్ని నమ్ముతున్నాను. ఆమేన్. నేను చేయి పెట్టి చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం. అంతేకాదు నా స్టోరేజ్, అది బ్యాంక్ అయినా, అది ఇల్లు అయినా, అది బీరువా అయినా, అది సేఫ్టీ ప్లేస్ ఏదైనా, ఆ స్టోరేజ్ హౌస్ కూడా బ్లెస్ అవుతుంది. సరే, మీకు ఇంకొక వాక్యం చూపెట్టాలి. లేవీకాండంకి వెళ్దాం. 25వ అధ్యాయం. లేవీకాండం 25వ అధ్యాయం. కొంచెం హెల్ప్ చేస్తారా? లేవీకాండం 25వ అధ్యాయము 18 నుండి. చూడండి. చెవియొగ్గి మాట విని దాని ప్రకారంగా లోబడి ప్రవర్తిస్తే దేశంలో ఎలాగ సురక్షితంగా ఉంటారో వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. సురక్షితంగా ఆ యొక్క ఉండడం ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏమంటాడు? ఏ దేశంలో చెప్పండి? ఏ దేశంలో? మీరున్న దేశంలో. హల్లెలూయా. పరలోకంలోనా? చెప్పండి. పరలోకంలోనా? ఎక్కడ? ఏ దేశం అది? మీరున్న దేశం ఏ దేశం? కరువు ఉన్న దేశమైన పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆమేన్. మనం క్షేమంగా ఉన్నట్లుగా, ఆరోగ్యంగా ఉండున్నట్లుగా ఎక్కడో కాదు, ఇక్కడే. ఆమేన్. ఎందుకంటే నమ్మటం, బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఆయన బిడ్డని కనుక ఈ దేశంలో మంచి నేను అనుభవిస్తాను, ఈ దేశంలోనే అనుభవిస్తాను. నేను తృప్తి పొందినట్లుగా నేను దేవుని ఆశీర్వాదం కొరకై నేను ఆ యొక్క ఈ స్థలంలో ఉన్నాను. నేను ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్కరంగా మారునుగాక అనే ఆకలి దప్పిగా అనే స్వరమును వినకపోతే నువ్వు పాయింట్ మిస్ అయిపోతావు. ఓకే, ఇంకో కొన్ని వాక్యాలు చూద్దాం. ఆ భూమి ఫలించును, మీరు తృప్తి. ఓకే, ఏమంటారంటే మీరు ఆ భూమి బాగా ఫలిస్తుంది, మీరు తిని తృప్తిగా మీరు ఉంటారు, సురక్షితంగా కాపురం చేస్తారు. ఓకే, 20వ వాక్యం చదువుతాం. ఇంకా మీరేమంటారంటే, అయ్యా 7వ సంవత్సరం ఏమో నువ్వు విత్తనం వేయద్దంటున్నావు, మేమేం తినాలి మరి? ఏమంటారు చెప్పండి?
ఏమంటారు జనాభా ఏమంటారు? చూడండి, దేవుడికి వందనాలు చెప్పాలి మనం. దేవుడు అన్నాడు 6 దినాలు పని చేయండి, 7వ దినాన పని చేయకండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనుషులు ఏమంటారు తెలుసా? ఈరోజు పని చేస్తే కదా బ్రతికేది. ఏంటి ఆయన చెప్పేది ఇలాగా? ఈరోజు పని చేస్తే కదా బతికేది. కానీ ఈయన ఏమంటాడు? పని చేయాల్సిన అవసరం లేదు, విత్తాల్సిన అవసరం లేదు, సంవత్సరం అంతా కూర్చొని తినమంటాడేంది, రెస్ట్ తీసుకోమంటాడేంది, ఏం మాటలే పిచ్చోళ్ళగా ఉన్నారు అని అంటూ ఉంటాడు. కానీ దేవుడు ఏమనంటే లోక సిస్టమ్ కాదు నువ్వు చూడాల్సింది. ఆమేన్. ఆ దినాల్లో ఇశ్రాయేలుకి సబ్బాత్, శనివారం రోజున ఆ యొక్క విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. అసలు ఆ సబ్బాత్కే ప్రభు ఆయన ప్రభు దినం ఆయన. ఆమేన్. ఆయన పునరుద్ధరణై ప్రభువుగా ఆ యొక్క కనపరుచుకున్న దినం. ఆయన ప్రభువుగా స్వీకరిస్తే ఆ ప్రభు దినాన్ని మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి, దేనికి చెప్పండి? ఆయన బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క దేవుడే ఆధారంగా. ఆమేన్. చెప్పండి ఏమన్నాడు? ఏమండి, చాలామంది మీరు చూడండి, పనే దేవుడు, పని 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 పని. నేనేమంటానంటే ఆ యొక్క దేవుని ప్రార్థన కాలంలో, స్తుతించే కాలంలో, సేవించే కాలంలో ఆమేన్ పని చేయకపోయినా బ్రతుకుతుంది. ఎందుకంటే నీ ఆధారం పని కాదు. ఆమేన్. నీ ఆధారం దేవుడే. ఎందుకంటే నువ్వు చెప్పాలి, అది నువ్వు నమ్మాలి, అది. హల్లెలూయా. విత్తకపోతే ఆహారం ఎలా బ్రతుకుతాం అని అంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినాలి. ఒక సంవత్సరం ఒకళ్ళు అంటారు సెలవు పెడితే ఎలా అండి? సెలవు పెడితే ఎలా? ఒక వారం సెలవు పెడితే ఎలా? 2 రోజులు సెలవు పెడితే ఎలాగా? ఆదివారం సెలవు పెడితే ఎలా? అసలు ఒక నెలంతా సెలవు పెట్టమంటాడు పాస్టర్ గారు. అసలు పాస్టర్ గారు 3 నెలలు సెలవు పెట్టి సేవకు రమ్మంటాడు. ఒక సంవత్సరం అంతా సెలవు పెట్టమంటాడు. అసలు ఈ సెలవు పెడితే ఎలా బ్రతుకుతావు అంటారు. ఆమేన్. చూడండి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు. మీరు బ్రతకడానికి ఆరో ఏటనే దీవెని కుమ్మరిస్తాను, ఆశీర్వాదం ఉండేటట్టు ఆజ్ఞాపిస్తాను. అప్పుడు నువ్వు 6వ సంవత్సరం తింటావు, 7వ సంవత్సరం తింటావు, 8వ సంవత్సరం తింటావు. 3 సంవత్సరాలు కూర్చొని తినేటట్లుగా ఏం చేస్తాడు? ఆమేన్. చెప్పండి హల్లెలూయా. 7వ సంవత్సరం పని చేయొద్దు అంటావేంది? ఎలా బ్రతకాలని లోకం చెప్తుంది. కానీ నువ్వేదే చెప్పాలి, ప్రభువా నీ మాటను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు సెలవు పెట్టమన్నావు కదా, పని చేయరు, సెలవు పెడతానని చెప్పాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. 6th ఇయర్లోనే ఐ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్ అని చెప్పాడు. అప్పుడు ఆశీర్వాదం ఉన్నట్టుగా ఆజ్ఞాపిస్తానని చెప్పాడు. కాబట్టి ఆ 6th ఇయర్లో వచ్చే ఆశీర్వాదం ఏం చేస్తాడంటే 7వ సంవత్సరం బ్రతుకున్నట్లుగా నువ్వు కూర్చొని తినేటట్లుగా ఆశీర్వాదం ఉంటుందని చెప్పాడు. ఆమేన్. దేవుని అనుగ్రహాన్ని బట్టి స్తుతించాలి. అది ఇశ్రాయేల్ పరిశుద్ధత కాదు, ఇశ్రాయేల్ గ్రేట్నెస్ కాదు. దేవుడు అనుగ్రహం, తన ప్రజలపైన దేవుడు అనుగ్రహం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారికి బిల్లు ఎవరు కడతారని నడిచినప్పుడు, అమ్మ దేవుడే నీ స్వాచ్యం అని చెప్పారు, ఆయన చూసుకుంటాడులే నువ్వు బ్రతికినంతకాలం అని చెప్పారు. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? ఏదో మార్గం, ఆయన స్వాచ్యం, నాకెందుకు ఆ భారం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అంటే ఆ స్థాయిలో ఆశీర్వాదం అంటే ఏంటో తెలిసి, దేవుని అనుగ్రహం ఏంటో తెలిసి, కూర్చొని తినడం తెలియాలి, స్తుతించడం తెలియాలి. ఆమేన్. మనం ఏమన్నామంటే ఒక సెలవు పెడితే ప్రాణం పోతుంది. అసలు నువ్వు సెలవు పెడతావు లేదని పరీక్ష ఉంటే చూసుకోండి. 3 years బ్రతుకుతావు అని చెప్పాడు. హల్లెలూయా. మరలా చేసి పని చేసి ఆ పంట ఇంటికి వచ్చిన దాకా అది తరగదంట. హల్లెలూయా. పంట ఇది అయిపోదు. చెప్పండి, పంట అయిపోదు. నా దగ్గరే ఉన్నాయి అయిపోవు, నేను తింటూ ఉంటే అయిపోవు. తరగని ఆశీర్వాదం, నూనె తగ్గదు, పిండి తగ్గదు, నేను తింటూనే ఉంటా. ఆమేన్. కరువు కాలమే పరారైపోవాలి అని చెప్పండి. ఆమేన్. ఒక్కసారి ఇచ్చే ఆశీర్వాదం ఆమేన్ 3 సంవత్సరాలు సరిపోతే. హల్లెలూయా. అంటే మైండ్ సెట్ కొరకు దేవుడు చెప్పే అది విని మైండ్ సెట్ మార్చుకోవాలి. ఆలోచన విధానం, మాట్లాడే విధానం. ఆమేన్. మనవాళ్ళు కారం పచ్చళ్ళు ప్రతి సంవత్సరం తీసుకొస్తారు. మరి ఈ సంవత్సరం ఎందుకో సరిగ్గా తేవట్లా, ఒకళ్ళే తెచ్చారు. వాళ్ళు అంటారు పాస్టర్ గారికి ప్రతి సంవత్సరం కారం ఇస్తాను, ప్రతి సంవత్సరం పచ్చడి ఇస్తాను, ప్రతి సంవత్సరం ఇస్తాను. వెరీ గుడ్. హల్లెలూయా. ఇంకా అంటే మైండ్ సెట్ చెప్తున్నా. అసలు నేను ఎంత ఇస్తానో తెలుసా అన్నా అనుకోండి, ఏమై చెప్పండి, నువ్వు దేవుడు నీకు ఎంత ఇస్తే నువ్వు ఇచ్చావు. హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. దేవుడు నాకు ఎంతో ఇస్తున్నాడు, అందుకే నేనేం చేయగలుగుతున్నాను. ఆమేన్. చాలామంది ఇవ్వలేరు. దేవుడు పర్మిషన్ లేకపోతే నువ్వు దేవుని పని చేయలేవు. ఆమేన్. దేవుడికి ఆకలైనా దేవుడు చెప్పడు, మీకు అర్థం కావట్లేదు. దేవుడికి ఆకలైన, దేవుని పని చేయాలని దేవునికి ఆకలైనా చెప్పనన్నాడు. ఆకాశం నాది కాదా, భూమి నాది కాదా? ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఒక 3 సంవత్సరాలు ఆ యొక్క మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. ఒక 3 సంవత్సరాలు ఒక్కసారి బ్లెస్ చేస్తే 3 సంవత్సరాలు తినే పంట ఇశ్రాయేల్ మొత్తానికి ఇస్తే, ఆమేన్, అదే పంట ఇక మిగిలిన 30-40 సంవత్సరాలకి పాస్టర్ గారికి ఇస్తాడా? ఈడ కూర్చొని తినొచ్చా లేదా? ఎవరు దిగులు పడబాకండి, స్తోత్రం చెప్పండి. నేను ఎలా బతకాలి, వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి? ఆమేన్. ఇస్సాకు ఆశీర్వదిస్తే ఇస్సాకుకి, ఇస్సాకు దగ్గర ఉన్న మందలకి, ఇస్సాకు దగ్గర ఉన్న దాసదాసీలకి, ఇస్సాకు ఫ్యామిలీకి అంతటికి ఇచ్చాడా లేదా ఆశీర్వాదం? బతుకుతారా లేదా? నేనేమైపోతాను, నేను పాస్టర్ గారు పాపం వాళ్ళ ఆస్తి పాప పిల్లలకు రాసేటట్టు ఉన్నాడు, మరి నేనేమైపోతాను అనుకోకూడదు ఎవరు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నాకు కలిగిన సమస్తానికి దేవుని ఆశీర్వాదం చెప్పండి, తరగదు. అది బైబిల్ చెప్తుంది తరగదు అంటే. తరగదంటే దాన్ని ఎలా చెప్పాలంటే, పిండి అవ్వలేదు, నూనె అవ్వలేదు అనే బ్లెస్సింగ్ తెలుసా? ఎప్పుడు మల్టీప్లై 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 మల్టీప్లై. 5,000 మంది పురుషులు ఇంకా పిల్లలు స్త్రీలు తిని తృప్తి పొందిన దాకా మిరక్కలు జరుగుతూనే ఉంది. ఆమేన్. తిని తృప్తి పొందిన దాకా. హల్లెలూయా. కూర్చొని తినేటట్లుగా కల్వరిలో యేసయ్య శాపమయ్యాడు. యేసయ్య ఏం చేసే చెప్పండి? కల్వరిలో అబ్రహాము ఆశీర్వాదం మనం పొందాలనే క్రీస్తు కల్వరిలో శాపమయ్యాడు అనింది. ఆమేన్. 1 సంవత్సరం చెల్లబెట్టి కూర్చొని తినమన్నారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? మైండ్ సెట్ ఏమైపోద్ది? అయ్యో అందుకే పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను, అయ్యో అందుకే నేను పాస్టర్ గారితో పలకబాక. అసలు పాస్టర్ గారు ఎలాంటి ఏంటి చెప్తాడు? అసలు ఏంటి పాస్టర్ గారు చెప్పేది? అసలు ఏమన్నా ఉందా? అసలు పిల్లలు చెడగొడుతుంది మీరు. గారావం పెట్టి 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 దేవుడు లేకుండా, వాక్యం లేకుండా, సరి అయిన మైండ్ సెట్ లేకుండా పిల్లల్ని దేవుడికి దూరం చేస్తుంది మీరు. జాగ్రత్తగా ఆలోచించండి. మా అమ్మాయి మా అబ్బాయి అని చెప్పి ఏం చేస్తున్నా చెప్పండి? వాక్యంలో పెంచడానికి కాదు. మన 3 ఒకటి, మన 4 ఒకటి, మన 5 ఒకటి, వాళ్ళు ఒకటి. అది కాదు అసలు, అది పెంపకం కాదు. అది మైండ్ సెట్. ఇది ఆలోచించే విధానం ఎలా ఉండాలి? నాకు కలిగిన సమస్తాన్ని కంచి వేసేవాడు ఆయన. మీరు చెప్పాల్సింది అలాంటి పదాలు. దేవుడు చెప్పాడు అలా. నాకు కలిగిన యావత్తుకు ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా ఆశీర్వదించింది ఆయన. యోబు కాలంలో సైతాన్ని గ్రహించింది. అది చెప్పాలి మనం. మైండ్ సెట్, మైండ్ ఆలోచనలు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన ఇచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపల వలె తరగని ఆశీర్వాదం. దేవుడు నన్ను యెహోవా ఆశీర్వాదం అంటే అని చెప్పాలి. ఇవన్నీ ఎక్కడంటే ఆయన మాటని చెవి ఎగ్గి ఆమేన్ నేర్చుకునే వాళ్ళకి, వినేవాళ్ళకి. ఆమేన్. సో పాస్టర్ గారి గురించి థ్యాంక్స్ చెప్పండి చాలు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధన కాలంలోనే ఇంత పవర్ఫుల్ బ్లెస్సింగ్ అనేది దేవుడు పెడితే మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎలా అనుభవిస్తాం కూర్చొని? పాపం ప్రేమతో కొంతమంది అంటారు, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఉద్యోగాలు చేస్తున్నాను. ఏం చేసి నేను అనుకున్నా వాళ్ళకి ప్రేమ ఉంది, కానీ ఈ ట్రూత్ తెలిస్తే ప్రతి నెల పాస్టర్ గారికి హెల్ప్ చేస్తాను, ప్రతి నెల పాస్టర్ గారికి సపోర్ట్ చేస్తాను, నా దశమ భాగం ఆయనకి, నా మొదటి కానుక ఆయనకి ఇస్తా. పో ఉద్యోగం రాగానే పాస్టర్ గారు, మా అమ్మాయి ఉద్యోగం రాగానే ఆఫీసు నీకు మొదటిది నీకే, నువ్వు ముందు వచ్చి చర్చి దగ్గర వాక్యం అని చెప్పా. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్నాళ్ళు ఎలా బ్రతుకుతున్నావు అర్థం కాదు. అన్ని మిరకల్సే కదా మనం అనుభవిస్తుంది. ఆమేన్. మన కొరకు చనిపోయి శాపమైన యేసయ్య ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం అంటే ఆమేన్. మన మనస్ఫూర్తిగా విల్లింగ్ఫుల్లీ ఒబే అంటారు. మనస్ఫూర్తిగా లోబడాలి. దేవుడు కోరుతుంది అది. దేవుడు మాట్లాడినప్పుడల్లా లోబడాలి. అసలు నేర్చుకోవాలి అది. వాక్యం ధ్యానించటం, వాక్యం దివారాత్రులు ధ్యానించటం, వాక్యానికి లోబడటం, నమ్మటం,
వాక్యానుసారంగా ప్రవర్తించడం, మన బుద్ధి మన జ్ఞానం పక్కన పడేయాలి. ఆమె ఇంతకుముందు సీరియల్స్ తెలివి చాలా ఉండేది. ఏం చేస్తారు చెప్పండి? ఎవరికైనా కోపం ఉందనుకోండి, ఒక మ్యూజిక్ పెడతారు అని, మ్యూజిక్ వచ్చేస్తుంది వెనక. అప్పుడు చూడు ఎంత కోపం. మౌనంగానే ఉంటారు, ఒక వెనక మ్యూజిక్ని బట్టి చెప్పుకోవచ్చు, అబ్బో చాలా కోపం ఉందేమో. కానీ ఇప్పుడు ఇంకో కొత్తగా నేర్చుకున్నారు, ఏం కోపం ఉన్నట్టుంటారు, సింపుల్గా సైలెంట్గా. టెక్నాలజీ పెరిగిపోయింది కదా, కోపం ఉన్నా తెలీదు, సైలెంట్గా ఉంటారు. కాకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విల్లింగ్ఫుల్, ఇష్టం వాక్యం ఏది చెప్పినా, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నేను ఎలా బ్రతకాలో మాట్లాడు. ఒక ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలంటే నేను ఎలా బ్రతకాలి, నేను ఏమేమి వినాలి. మీరు అనుకుంటారు దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు అనుకుంటారు. వాక్యంలో సరి చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే అది ఎలా ఒక మనిషిని మార్చేస్తుందో చూడాలి. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదిస్తే అది ఎలా పనిచేస్తుందో అది ధ్యానించాలి, ఎలా మారిపోతారో చూడాలి. చెవికి లోబడితే దేవుడు ఏదైతే చెప్పాడు, దేవుడు ఏమనుకుంటాడంటే, సమస్త జనుల ఎదుట నేను అని చెప్పాడు, నేను హెచ్చుగా చేస్తానంటే ఎవరి కొరకు? మన కొరక. ఆమేన్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేవుని దగ్గర అర్పణలు అర్పించేటప్పుడు ఇలాంటి మైండ్ సెట్తో ఉండాలి. ఆమేన్. ఆశీర్వాదం నీ వలన నాయన, నీవే ఆజ్ఞాపించేవాడు, కొట్లలో ధాన్యం ఉన్నట్లుగా చేయవాడు, గానుగుల్లో ద్రాక్షరసం పొంగిపోయినట్లుగా చేయవాడు, నన్ను గణపరచు అని గణపరుస్తానని చెప్పిన దేవుడు. ప్రభు ఆకాశము తెరవకూడనని చెప్పావు, మా పంటను తినే పురుగుల్ని గద్దిస్తాను నువ్వే చెప్పావు నాయన. నేను నమ్ముతున్నా నీ దయ నిలుచునుగాక. నాకున్న సమస్తం, నాకున్న కొంచెం అది మేలు కలిగినట్లుగా ఆజ్ఞాపించేవాడు, మల్టిప్లై చేయగలిగిన వాడు, తరగనకుండా చేసే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ అని చెప్పండి. హల్లెలూయా. అర్పణలు అర్పించేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఈ కన్ఫెషన్ చాలా ప్రాముఖ్యం. ఒప్పుకోవాలనేది, ప్రార్థన అనేది, ఈ ప్రార్థన ఒప్పుకోవాలనేది చాలా ప్రాముఖ్యం. అర్పణలు అర్పించేటప్పుడు ఆమేన్ అనాలోచనగా చేయకండి, దేవుని కనపడదా. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తి దేవుని కనపడదా. స్తోత్రం. దేవుని ఆశీర్వాదం చెప్పండి, దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. అది ఎలాని చెప్పండి? మనం సంపాదించి కష్టపడింది కాదు. ఆమేన్. కూర్చొని తినేటట్లుగా ఉండే ఆశీర్వాదం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. 6వ సంవత్సరంలోనే 7వ సంవత్సరం మాట ఏమంటే, 7వ సంవత్సరం బ్రతకడానికి ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న దేవుడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నేను ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఏమి త్రాగాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలని దిగులు పడకుండా ఆ యొక్క దేవుని బట్టి సంతోషించాలి. అన్నిల వలె బ్రతకండి. ఆమేన్. అన్నిల వలె మాట్లాడకండి, అన్నిల వలె ఆలోచించకండి. ఇది దేవుని ఆశీర్వాదం. నేను బ్రతుకుతుంది ఆయన దయ వలన. పనే దేవుడు కాదు, పనిలో ఆశీర్వాదం ఇచ్చేది దైవం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పనిలో ఏముండాలి చెప్పండి? నీ పనిలో ఎవరు ఉండాలి? ఆమేన్. ఆశీర్వాదం. ఒక్కదాని అన్నా అని చెబుతాం. ఒక్కదాని అన్నా కుటుంబాన్ని ఎంతమందిని పోషించాలి? 4గురిని పోషించాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఎలా బ్రతకాలన్నా, ఎన్ని అప్పులన్నా అవన్నీ నీకు అనవసరం. ఆమేన్. అవన్నీ నీకు అనవసరం. నీవు వాక్యం సరిగ్గా చెవి ఎగ్గి విని స్తోత్రం చెప్పి లోబడ్డా. ఆయన ఏం చెప్పినా నేను వింటాను ప్రభువా. ఆమేన్. నెక్స్ట్ మంతే వచ్చి సాక్ష్యం చదువు ఇక్కడ, మీకు సంగతి చెప్తాను. నెక్స్ట్ మంత్ ఇక్కడ దరిద్రత కనబడకుండా పోతుంది నాయన అని చెప్పాలి. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించుగాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, దూరం నుండి చాలామంది ఆన్లైన్లో వాళ్ళకున్న ప్రేమ తర్పణలు పంపిస్తున్నారు. వాళ్ళకు వాక్యం వినాలి వాళ్ళు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. వాళ్ళు నిరుత్సాహం రాకూడదు, వాళ్ళు కంటిన్యూగా నమ్మకస్తులుగా ఉండాలి, దేవుని దయలో ఎదగాలి. దేవుని తలంపు చాలా గొప్పది, దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది, చిన్నది కాదు. దేవుని తలంపులు మన ఎడల చాలా గొప్పవి. అందుకనే ఆకాశం తెరిచేది నీవని చెబుతూ ఉండండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? అందరూ ఆ యొక్క తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ చెప్పండి థ్యాంక్ యూ లార్డ్.
అందరూ చెప్పాలి, చేతులు ఎత్తి థ్యాంక్ యూ లార్డ్ చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. ఓ స్తోత్రం 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 స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని